తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బీసీకి సంబంధించి కొత్త పార్టీ ఉద్భవిస్తున్నట్టుగా కొంత సంకేతాలు వస్తా ఉంది. నిజంగా బీసీకి సంబంధించి కొత్త పార్టీ కనుక వస్తే రెడ్లకు సంబంధించి కావచ్చు, లేకుంటే వెలమకు సంబంధించి కావాలి, లేకుంటే ఎస్సీ ఎస్టీలకి సంబంధించి వాళ్ళ వాటాన్ని బీసీ వాళ్ళు కరెక్ట్గా ఇవ్వగలరా? నిజంగా బీసీ కనుక రాజ్యాధికారం చేపడితే అసలు ఎలా ఉంటది? ఎలా జరుగుతది? పరిపాలన కావచ్చు, వాటెవర్ ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈరోజు మనం హనంకొండలో ఉన్నాం. మనతోనే రిటైర్డ్ ప్రొఫెసర్ ఉన్నటువంటి కొక్కొండ విజయ్ బాబు గారు మనతోనే ఉన్నారు. సో, వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. మీకు కూడా ఆహ్వానం, నమస్కారం. బీవీఆర్ న్యూస్ వాళ్ళకి, యాజమాన్యానికి ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినందుకు ముందు ధన్యవాదాలు. ఓకే సార్, మీరు ఇంటెలెక్చువల్గా ఉన్నారు, రిటైర్డ్ ప్రొఫెసర్, మీరు డీన్గా చేసిళ్ళు, హిస్టరీ కేయూ ప్రొఫెసర్గా ఉన్నారు. మీకంటూ ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే, యాజ్ ఎ ప్రొఫెసర్గా ఉంది. యాజ్ ఏ ఇంటెలెక్చువల్గానే బీసీ రాజ్యాధికారం కన్నా చేపడితే ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉండబోతుంది? బీసీ రాజ్య అధికారం చేపడితే ఎలా ఉంటుంది అనే ప్రశ్న చాలా ప్రాథమికమైన ప్రశ్న మీరు అడిగింది. నిజానికి అధికారం చేపట్టే వాళ్ళు ఎవరైనా కూడా సమాజ అభివృద్ధి కోసం పనిచేయాలి. ఇది ప్రధాన ఆశయం. నేను హిస్టరీ ప్రొఫెసర్గా హిస్టరీ టీచ్ చేశాను లాస్ట్ 35 ఇయర్స్. ఏ పాలకుడైనా ఎప్పుడు మంచి సక్సెస్ఫుల్ పాలకుడు అని పేరు వచ్చింది అని అంటే ఎవరైతే ప్రజల కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేశారో వాళ్ళను ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు సత్పాలకునిగా. ఇది ఒక మనకు ఉన్న బ్యాక్గ్రౌండ్ భారతదేశంలో కానీ, మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కానీ. అంటే ప్రజలు ఎప్పుడు రికార్డ్ చేస్తూ పోతుంటారు, ప్రజా హృదయాల్లో రికార్డ్ అవుతూ ఉంటుంది ఎవరెవరు చేస్తున్నారు ఏం పని అనేది. అలా ప్రతి టర్ము, ప్రతి పాలకులు ఎలా చేస్తున్నారు అనేది ప్రజలు అసెస్ చేస్తారు, జడ్జ్ చేస్తారు. వాళ్ళకి ఇచ్చే మార్కులను బట్టి వాళ్ళ స్థాయి చరిత్రలో నేర్చిపోతూ ఉంటుంది. ఇది మన బ్యాక్గ్రౌండ్. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు మనల్ని ఎవరు పరిపాలించారు అంటే అగ్రవర్ణాల వాళ్ళు పరిపాలించారు. అగ్రవర్ణాలు అంటే ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో రెడ్డి, వెలమ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా వచ్చిన వాళ్ళు. అంతకుముందు రెడ్లు పరిపాలించారు. నాకు ఒక గుర్తు, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు చూస్తుంటే గుర్తు, ఒకసారి డయాస్ మీద కూర్చుంటే 8 మంది మినిస్టర్స్ కూర్చున్నారు, మంత్రులు. 8 మంది కూడా రెడ్లో ఉన్నారు. అప్పుడు ఈ మీడియా లేదు, ఈ అవగాహన లేదు కాబట్టి వాళ్ళు మన మంత్రులు అనుకున్నాం. 80s 90s వరకు మీడియా ఇంత పబ్లిసిటీ లేదు, ఇంత మీడియా అందుబాటులో లేదు. కేవలం న్యూస్ పేపర్లు ఒకటే ఉండేది. న్యూస్ పేపర్ కూడా సర్క్యులేషన్ చాలా తక్కువగా ఉండేది ఆ రోజులు, నాకు గుర్తు. ఇప్పుడు ఆలోచిస్తే అట్లా 8-9 మంది రెడ్లు ఒకే డయాస్ మీద ఎట్లా కూర్చున్నారు అంటే అది రీజనబుల్గా అనిపించట్లేదు ఇప్పుడు ఆలోచిస్తే. అంటే ఈ అవగాహన ఇప్పుడు వచ్చింది, ప్రజలకు వచ్చింది. ప్రజలకు రావడమే కాకుండా 75 ఏళ్ళు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలకు విద్యలో, తర్వాత లిటరసీలో, తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులన్నీ కూడా మనకు సోషల్ మీడియా ద్వారా కూడా తెలుస్తున్నాయి. ఇంతకుముందు మీడియా కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది, వాళ్ళు ఏం చెప్తే అదే తెలిసేది వార్తలలో. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక గొప్ప వరం ప్రజల చేతుల్లో, ఒక ఆయుధం. నిజానికి మీరు వచ్చే మీడియా, మీరు తీసుకొచ్చిన ఈ మైక్ సెట్ కూడా నిజానికి ఒక చాలా పవర్ఫుల్ వెపన్ ఇది. ఈ మీడియా వల్ల ప్రజలకు అవగాహన పెరిగింది కాబట్టి పరిపాలన అన్నప్పుడు ఎవరు చేయాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇంతకాలం ఎవరు చేశారనే ప్రశ్న కూడా వేసుకోవడం జరిగింది. చేస్తే అగ్రవర్ణ వాళ్ళు పరిపాలించడం వల్ల ఈ మాత్రం ఈ అభివృద్ధి ఇక్కడ దాకా వచ్చింది. మరి పరిపాలన అన్నప్పుడు ప్రజాస్వామ్య పాలన, మన భారతదేశంలో కానీ మన తెలంగాణ ప్రాంతంలో కానీ ప్రజాస్వామ్య పాలన. ప్రజాస్వామ్యం అంటే ఎవరి సొంత సొత్తు కాదు, అది ప్రజల సొత్తు అని అర్థం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క అభీష్టం అని అర్థం. ప్రజల అభిష్టం అన్నప్పుడు ప్రజల అభిష్టం అంతా కూడా మన అసెంబ్లీస్లో, మన పార్లమెంట్లో ప్రతిబింబించాలి అని చూసినప్పుడు మన అసెంబ్లీలో, పార్లమెంట్లో చూస్తే అంబేద్కర్ చేసిన కృషి వల్ల, పోరాటం వల్ల ఎస్సీ ఎస్టీ వర్గాలు రాజ్యాంగపరమైన భద్రతలు, రక్షణలు వాళ్ళకు వచ్చాయి కాబట్టి వాళ్ళకు రిజర్వ్ సీట్లలో వచ్చేసి వాళ్ళు పార్లమెంట్లో, అసెంబ్లీలో, కౌన్సిలర్లో కూర్చున్నారు అంబేద్కర్ కృషి వల్ల. తర్వాత అగ్రవర్ణాలు సాంప్రదాయకంగా వాళ్ళు పరిపాలనా వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆస్తులు కూడా సంపాదించుకున్నారు, ఉన్నతమైన అధికారం ఉంది, ఉన్నతమైన ఆస్తులు ఉన్నాయి. కాబట్టి వాటి బలంతో వాళ్ళు కంటిన్యూస్గా 75 సంవత్సరాల నుంచి భారతదేశంలో వాళ్ళు పరిపాలనలో ఉన్నారు. వాళ్ళ పరిపాలన ఉంటూ ఎస్సీ ఎస్టీలకు వీళ్ళను కాస్త అంబేద్కర్ చేసిన పోరాటాల వల్ల వీళ్ళకి కాస్త స్థానం వచ్చింది కాబట్టి వీళ్ళకి కాస్త ప్రాతినిధ్యం అందులో దొరికింది. కానీ నిజానికి ప్రజాస్వామ్యం అంటే ఏంటి అంటే మన సమాజాన్ని ఖచ్చితంగా ప్రతిబింబించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలు అనేటివి, అది అసెంబ్లీ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు. ప్రజాస్వామ్యం అన్నప్పుడు ప్రజల అభీష్టం మేరకు నడవాలి అన్నప్పుడు ప్రజలు ఎవరు అన్నప్పుడు అన్ని వర్గాల వాళ్ళు ప్రజలు.
మన రాజ్యాంగం ప్రకారం వీళ్ళు ఉన్నత వర్గాలు, వీళ్ళు మధ్య వర్గాలు, వీళ్ళు దిగువ వర్గాలని లేదు. అందరికీ ఒకే ఓటు హక్కు ఉంది, ఒకే విలువ ఉంది ఓటు. కాబట్టి వీళ్ళ ప్రాతినిధ్యం ఎక్కడ అని క్వశ్చన్ వేసినప్పుడు బీసీలు సమాజ నిర్మాణంలో, నాగరికత నిర్మాణంలో వివిధ వృత్తుల ద్వారా వాళ్ళు అపారమైన సేవ చేస్తూ వచ్చారు సమాజానికి. నిజానికి మన చుట్టూ ఉన్న డెవలప్మెంట్ అంతా కూడా బీసీలు చేసిందే. వాళ్ళ కృషి వల్లనే వచ్చింది, వాళ్ళ త్యాగం వల్ల వచ్చింది, వాళ్ళ చెమట వల్ల వచ్చింది, వాళ్ళ రక్తం వల్ల వచ్చింది. కానీ ఈ అభివృద్ధిలో ఫలితాలు వాళ్ళకి అందినాయంటే అందలేదు. ఇంకా చాలా 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 దీనమైన స్థితిలో ఉన్నారు మన గ్రామాల్లో. ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు బీసీలో విద్యావంతులైన వాళ్ళు ఇవన్నీ ఆలోచించి చర్చలు చేసి సభలు సమావేశాల్లో చర్చలు చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి అధికారంలో కూడా బీసీల వాటా బీసీకి రావాలి అనే ఒక నినాదాన్ని ఇప్పుడు తీసుకొచ్చారు. దానికోసం సభలు జరుగుతున్నాయి, మీరంతా మీడియాలో చూస్తూనే ఉంటారు. ఎవరి వాటా వాళ్లకు, ఎవరి నిష్పత్తి ప్రకారం వాళ్ళకు రావాలి అనేది నిజమైన ప్రజాస్వామ్యానికి ఉండాల్సిన లక్షణం. ఆ క్రమంలోనే మనకి ఇప్పుడు బీసీలు కూడా ఇప్పుడు ఉద్యమాన్ని చేపట్టారు, ప్రజాస్వామ్య ఉద్యమాన్ని చేపట్టారు, రాజ్యాంగబద్ధ ఉద్యమాన్ని చేపట్టారు, అహింసాయుతమైన ఉద్యమాన్ని చేపట్టారు, మోస్ట్ నాగరికంగా ఉద్యమాన్ని నడుపుతున్నారు, చైతన్యాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి ప్రజాసభలలో ప్రాతినిధ్యం అనేది బీసీలకు కావాలని కోరుతున్నాం. బీసీల ప్రాతినిధ్యం లేకుండా ప్రజాస్వామ్యం సరి అనేది కాదు, ఆరోగ్యవంతమైనది కాదని చెప్పవచ్చు. రెండవది పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ బీసీలు లేని సీట్లు ఉంటే ఆ సీట్లలో బీసీలు లేరు కాబట్టి వాటికి వాస్తు దోషం ఉంది అని చెప్తాను నేను. ఓకే సార్, ఇప్పుడు ఇప్పటిదాకా బీసీలకి రావాల్సినటువంటి వాటర్ రాలేదు, ఇది కక్షపూరితం అని చెప్పేసి మీ అందరూ అంటున్నటువంటి ఒక నానుడి. ఇప్పుడు బీసీ రాజ్యాధికారం కన్నా చేపడితే మరి బీసీలలో కూడా స్వార్థపరులు లేరని ఎట్లా చెప్పుకుంటాం? ఎస్, బీసీలలో కూడా స్వార్థపరులు ఉండొచ్చు, బీసీలలో కూడా కక్షపూరితమైనటువంటి ధోరణి ఉండొచ్చు. మరి అప్పుడు ఏం చేస్తారు? బీసీల ప్రాతినిధ్యం అంటే బీసీలు చట్టసభల్లో ఉండాలి అని, అధికారంలో ఉండాలనేది ఒక డిమాండ్, ఒక కోరిక. బీసీలలో స్వార్థపరులు ఉండొచ్చా అని మీరు డౌట్ తీసుకొచ్చారు. స్వార్థపరులు అప్పర్ కాస్ట్లో లేరా, దళితుల్లో లేరా? అన్ని వర్గాలలో ఉంటారు, బీసీలలో కూడా ఉండొచ్చు. కానీ అది కాదు కదా మనం మాట్లాడాల్సింది. బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలి అని, అధికారంలో వాటా కావాలి అని అడుగుతున్నాం. అది మాత్రమే మాట్లాడాలి. ఇప్పుడు స్వార్థపరం అనేది అది వ్యక్తిగత అభిప్రాయాలు, తర్వాత వ్యక్తిత్వ నిర్మాణంలో ఉన్న లోపాలు, అవి ఎవరిలో ఉన్నా తప్పే, ఒక బీసీలోనే కాదు. అట్లా ఆలోచించాలి వాటిని. ఓకే, ఇప్పుడు బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులు వేసినటువంటి తరుణంలో కొత్త పార్టీ ఉద్భవిస్తున్నట్టు సంకేతాలు వస్తూ ఉంది కదా, అది నిజమని మీరు అందరు అంటా ఉన్నారు. ఓకే, కానీ అది పార్టీ పెట్టడం వరకు ఓకే. కాకపోతే బీసీలు అందరికందరూ ఓట్లు వేస్తారా లేదా? ఇప్పుడు వేస్తారా అంటే ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. వాళ్ళు వేస్తారా లేదో తెలియదు, ఏంటంటే వేసినామంటే వేసిన అని చెప్పి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎట్లా, దీనికి ఏం చెప్తారు? ప్రజాస్వామ్యం ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతమైన ఒక ప్రయోగం. ప్రజాస్వామ్యం అనేది ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ డెమోక్రసీ అని చెప్తారు. అన్ని లోపాలు ఎన్నైనా ఉండొచ్చు అలా. ఆ క్రమంలో చూసినప్పుడు బీసీలలో కూడా ఓట్లు వేస్తారా లేదా, ఈ చర్చలు ఉపచర్చలు అన్నీ జరగడం సహజం. అప్పర్ కాస్ట్ వాళ్ళకి మాత్రం అందరూ వేశారా, దళితులకు మాత్రం అందరూ వేశారా, అంబేద్కర్ని కూడా ఓడగొట్టారు. ఆ చరిత్ర తెలుస్తుంటుంది మనకు. కాబట్టి అవి కాదు క్వశ్చన్ చేయాల్సింది. ఇప్పుడు ఏంటి అంటే సమాజంలో 50-60% ఉన్న బీసీలకు చట్టసభల్లో కూడా 50-60% ఉండాలి. ఉంటేనే అది ప్రజాస్వామ్యం ఉంటారు. అది లేకపోతే చట్టసభలకు వాస్తు దోషం ఉంది అని చెప్తున్నాం మేము. అది ఆలోచించాలి. కాబట్టి స్వార్థపరులు ఉంటారా, ఓట్లు వేస్తారా, ఇవన్నీ ఇఫ్ బట్ అనేది మాట్లాడడం అనేది ఇప్పుడు అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం వచ్చేటప్పుడు బిగినింగ్లో ఒక 5గురే ఉన్నారు సభలు పెడితే. జయశంకర్ సార్ చెప్పాడు, మేము కలిసి తిరిగినాం అప్పుడు. 5గురే ఉన్నారు, ఎందుకు సార్ మీరు వచ్చి మాట్లాడారంటే అన్నట్టు 5గురు ఉన్నా చాలు, 5గురికి చెప్దాం అని మొదలుపెట్టాడు ఆయన. 5గురికి పోయి 50 పోయి 500 అయింది, 5 పోయి 5 లక్షలు అయింది, 5 కోట్లయింది, తెలంగాణ ఉద్యమం సాకారమైంది. 60 ఏళ్ళు పట్టొచ్చు టైం. కానీ బిగినింగ్ ఎప్పుడైనా అట్లే ఉంటుంది. గొప్ప నది గంగా నది కూడా, గోదావరి నది కూడా ఒక్కొక్క చుక్కతోటే స్టార్ట్ అవుతుంది. ఇది కూడా అట్లే ఆలోచించాలి. అడిగిన ప్రశ్న సహజమైందా, జెన్యూనా, జస్టిఫైబులా, అది ఇంపార్టెంట్. బీసీలు అడుగుతున్నారు కాబట్టి అది జస్టిఫైబులా కాదా అది ఎగ్జామిన్ చేయాలి. దాంట్లో ఇట్లయితుందా అట్లయితుందా అని లోపాలు వెతకడం కాదు, రంధ్రాన్వేషణ కాదు. కొందరు ఓట్లు వేయచ్చు, కొందరు ఓట్లు వేయకపోవచ్చు, కొందరు సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. తర్వాత ప్రజాస్వామ్యం లోపాలు ఉన్నప్పటికీ కూడా మనం ప్రజాస్వామ్యాన్ని కావాలంటున్నాం. అట్లన్నప్పుడు మీరు అగ్రవర్ణాలు చేసే రాజకీయ ప్రయోగాలలో వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు వీటన్నిటి వల్ల చాలా వర్గాలు, చాలా సమర్థవంతమైన నాయకులు కూడా వెనుకబడిపోయారు కొందరు. అవన్నీ జరుగుతుంటాయి సమాజంలో. ఒక వరద వచ్చినప్పుడు మంచితో పాటు చెడుతో పాటు మంచి కూడా కలిసిపోతుంటుంది. అలా ఈ ఉద్యమంలో కూడా అవన్నీ ఉంటాయి, అన్ని రకాల మనుషులు ఉంటారు. కాబట్టి మనం
ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా అని అనుమానాలు పోవాల్సిన పని లేదు. ఒక మంచి కాజు కోసం ఉద్యమం నడుస్తుందా, దానికి రీజనబుల్ ఉందా, రేషనాలిటీ ఉందా, హేతుబద్ధత ఉందా, జస్టిఫైబులా, అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇప్పుడు మీది బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం మీది ఒక సంఘం అన్నట్టు అది. ఓకే. ఇట్లాంటి సంఘాలు చాలానే ఉన్నాయి మరి. మరి ఈ అన్ని సంఘాలు ఏకతాటిగా ఒకే వేది మీదకి వస్తేనే బీసీ రాజ్యాధికారం అనేది సాధ్యమవుతుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. కానీ ఒక వేదిక మీద ఇవన్నీ సంఘాలు వస్తాయా? ఒకే సంఘంగా అన్ని సంఘాలు వస్తాయా అంటే ఒకే మనకు వేదిక మీదకి. మనకు చాలా చరిత్రలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకు రైట్ పార్టీలు, లెఫ్ట్ పార్టీలు చాలా వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాంతాల్లో అక్కడ పనిచేస్తున్నారు. లెఫ్ట్ పార్టీలలో కూడా ఐక్యత లేదని మనకు పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సహజమే. భిన్నత్వం, భిన్న ఆలోచనలు అన్నీ సహజమే. అయితే వైరుధ్యం కాదవి. భిన్న ఆలోచనల ప్రకారం భిన్న సంస్థలు నడుస్తుంటాయి. ఇవన్నీ కూడా ఒక సందర్భం వస్తే తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అన్ని సంఘాలు వచ్చి జాక్ ఏర్పాటు చేశారో అట్లా ఇవి కూడా వస్తాయి. దానికి కొంత టైం పట్టవచ్చు, కొంత మెచ్యూరిటీ లెవెల్ కావాల్సిన అవసరం ఉంటుంది, కొంత ప్రాసెస్ జరగాల్సి ఉంటుంది, కొంత చర్చ జరగాల్సి ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో ఉన్న మేధావులందరూ కూడా ఈ చర్చ అంతా జరిగితే తప్పనిసరిగా ఒక పాయింట్ ఆఫ్ టైం వస్తుంది. తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే జాక్ వచ్చిందో అట్లా వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ అన్ని సంఘాలు పుట్టుకొచ్చినాయంటే మెచ్యూరిటీ లేకనా? మెచ్యూరిటీ మనకు పుట్టగానే రాదు కదా, కొంత ప్రాసెస్ కావాల్సి ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ డెమోక్రాటిక్ ప్రాసెస్ జరగాలి, చర్చ జరగాలి. అంటే మనకు ఎవరి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, నడిపిస్తున్నారు సంస్థలు. ఈ ఆలోచనలన్నీ కూడా ఒక రకమైన పరిపక్వానికి రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమం ఎగ్జాంపుల్ మనకు వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. పరిపక్వత రావాల్సిన అవసరం ఉంది. దానికోసం అన్ని ప్రాంతాల్లో ఉన్న బీసీ నాయకులు, ఇంటలెక్చువల్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. మీడియా ఉంది, మనకు పత్రికలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. వీటన్నిటి ద్వారా భావ వ్యాప్తి జరుగుతుంది, చర్చలు జరుగుతాయి. భావ వ్యాప్తి తర్వాత, చర్చల తర్వాత ఉద్యమం జరుగుతుంది. ఉద్యమం తర్వాత తప్పనిసరిగా రాజ్యాంగ ప్రక్రియ జరుగుతుంది. ఈ మూడు ఒక్కొక్క స్టేజ్లో జరుగుతాయి. ఒకటి భావ వ్యాప్తి, రెండవది ఉద్యమము, మూడవది పార్లమెంటరీ ప్రక్రియ. ఈ మూడు ప్రక్రియల్లో, ఈ మూడు స్థాయిల్లో, మూడు దశల్లో ఉద్యమం సాగి సక్సెస్ఫుల్గా అవుతుంది. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన తెలంగాణ ఉద్యమమే. ఓకే. సరే, ఇప్పుడు బీసీ కుల గణనాన్ని తెలంగాణలో తెలంగాణ పక్కన పెడదాం. దేశవ్యాప్తంగా జరగాలి అనే ఒక నానుడి కూడా ఉంది. సాధ్యం అవుతుందా ఇది? ఎందుకు సాధ్యం కాదు? దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తీస్తున్నాం కదా. అది సపోర్ట్ లేకుండా ఏం చేయలేరు కదా. ఎవరి సపోర్ట్ అని కాదు, అందరూ పనిచేయాల్సింది సమాజం కోసమే. బీజేపీయా, సిపిఐయా, సిపిఎమ్మా, కాంగ్రెసా కాదు. వాళ్ళందరూ ప్రజలు ఓట్లెత్తే వచ్చిన పార్టీలు, ప్రజలు ఓట్లెత్తే గెలిచిన నాయకులు. వాళ్ళందరూ దే షుడ్ బి రెస్పాన్సిబుల్, దే షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద కామన్ మ్యాన్ ఆఫ్ దిస్ కంట్రీ, దిస్ గ్రేట్ కంట్రీ. కాబట్టి వాళ్ళు ప్రజల సెంటర్డ్గా ఆలోచిస్తే వాళ్ళు మనగలుగుతారు. ఇది సాధ్యమా కాదా అన్నప్పుడు తెలంగాణ వస్తుందని సాధ్యం అనుకున్నారా? మొదట్లో సాధ్యం అనుకోలే, ఇంపాసిబుల్ అనుకున్నారు. కానీ ఎట్లా వచ్చింది అంటే ప్రజలు తలుచుకున్నారు కాబట్టి వచ్చింది. అన్ని వర్గాలు ఏకమైనాయి. ఇది కూడా అలాగే సాధ్యం కాదు అంటే ఏం లేదు. రైట్ థింకింగ్ పీపుల్ ఉంటే సాధ్యం. ఎవరన్నా ఆ రైట్ థింకింగ్లో లేదు అంటే వాళ్ళు అవుట్డేటెడ్ కింద లెక్క, ఎక్స్పైరీ డ్రగ్ లెక్క వాళ్ళు. అట్లా ఆలోచించాలి, లీడర్లం కావచ్చు, పార్టీలం కావచ్చు. ఓకే. జమిలీ ఎన్నికల పైన మీ అభిప్రాయం ఏంటిది? జమిలీ ఇప్పుడు నిజంగా ఆమోదం నిన్ననే బిల్లు ఆమోదం కూడా పాస్ అయిపోయింది. ఏం చెప్తారు? జమిలీ ఎన్నికలు ఒకేసారి దేశమంతా ఎన్నికలు జరగడం అనేది బీజేపీ వాళ్ళు టేకప్ చేసిన ఒక పెద్ద ఎజెండా. అది మిగతా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయంటే వాళ్ళ ఎజెండాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వ్యతిరేకిస్తాయి. ఎజెండా ప్రకారమే కదా ఏ పార్టీ అయినా పనిచేసేది. కాబట్టి ఈ పార్టీ ఎజెండా తప్పు అని ఆ పార్టీ అంటది, ఆ పార్టీ ఎజెండా తప్పు అని ఈ పార్టీ అంటది. అవి రాజకీయపరమైన వైరుధ్యాలు మనకు రెండు కనపడుతుంటాయి. కానీ ఒక దేశంలో చూసినప్పుడు, దేశ ప్రజలుగా చూసినప్పుడు, ఒక దేశం ఏకతాటి మీద నడిస్తేనే మనకు స్వాతంత్రోద్యమంలో విజయవంతం సాధించాం. మన ఇండియా మొత్తానికి ఒకటే పౌరసత్వం ఉంది, ఒకటే సుప్రీంకోర్టు ఉంది, ఒకటే రూపీ కాయిన్ ఉంది, మనకు ఒకే రూపీ నోట్ ఉంది. ఇవన్నీ ఏకంగానే ఉన్నాయి కదా. జమిలీ ఎన్నికలు ఎందుకు సాధ్యం కాదు? సాధ్యం అవుతుంది. అందులో ఈ మీడియా వచ్చినాక ఈజీ అవుతుంది, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ వచ్చినాక ఇంకా ఈజీ అయింది, ప్లాట్ఫామ్స్ వచ్చింది. అంటే దాంట్లో ఉండే లోపాలు ఏంటి అనేది వీళ్ళు విమర్శించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. నాకైతే లోపం ఏం కనపడతలేదు. ఇప్పుడు ఈ నెల ఇక్కడ జరిగింది, వచ్చే నెల ఇంకో దగ్గర జరుగుతుంది అన్నప్పుడు మనకు పారామిలిటరీ ఫోర్సెస్ అన్నీ కూడా రక్షణ కోసం, భద్రత కోసం అటు ఇటు షిఫ్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు దేశం అంతా ఒకేసారి జరుగుతుంది కాబట్టి పారామిలిటరీ ఫోర్సెస్ ఒకేసారి డిప్లాయ్ చేస్తారు. ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతంగా ఎక్కడెక్కడే ఉంటాయి. నేను మెచ్యూరిటీ లెవెల్ పెరిగింది భారతీయులది కాబట్టి ఎంత పెద్ద ఎలక్షన్ ఎంత చక్కగా జరిగింది. ఒక్క వాయిలెన్స్ లేకుండా 135 కోట్ల మంది ప్రజలు ఓటేశారు. ప్రపంచంలో వింత అది నిజానికి.
అది సాధ్యమైనప్పుడు ఇది కూడా సాధ్యమే కదా. లోపాలు ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయాలి మనం ప్రభుత్వానికి. ఆ సజెస్ట్ చేస్తే ఆ లోపాలను ప్రభుత్వం కూడా సవరించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు పబ్లిక్‌కి ఇచ్చే మెసేజ్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్. పబ్లిక్‌కి మీరు ఇచ్చే మెసేజ్ యాస్ ఎ ఇంటలెక్చువల్‌గా. ఎప్పుడైనా కూడా హేతుబద్ధంగా ఆలోచించాలి. ఇది ప్రాథమికమైన సూత్రం. సైంటిఫిక్ టెంపర్ అంటాం మనం. ప్రతిదానికి రీజన్ ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి. సొంత పార్టీ ప్రయోజనాలకు, సొంత మత ప్రయోజనాలకు, సొంత కుల ప్రయోజనాలకు పనిచేయడం అనేది అది సమాజానికి విఘాతంగా పనిచేస్తుంది. మనం వసుధైక కుటుంబం అని చెప్తాం. ప్రపంచాన్నే ఒక కుటుంబంగా భావించిన సంస్కృతి భారతీయ సంస్కృతి. ప్రపంచాన్నే కుటుంబంగా భావించారు. అంత గొప్ప సంస్కృతి భారతదేశం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల్లో జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు, హింసలు ఇవన్నీ కూడా చాలా చిన్నగా కనపడతాయి. రేపు ఎవరు ఉండరు. మేము హిస్టరీలో చెప్తాం, ప్లాసీ యుద్ధం గురించి చెప్తాం. భారతదేశం 1757లో ప్లాసీ యుద్ధంలో ఓడిపోయింది. బెంగాల్ నవాబులు ఓడిపోయారు కాబట్టి భారతదేశంలో బ్రిటిష్ వాడు వచ్చి పరిపాలకుడు అయ్యాడు అని. ఎందుకు ఓడిపోయింది అంటే దేశద్రోహం వల్ల ఓడిపోయింది. వీరత్వం లేక కాదు, దేశద్రోహాల వల్ల ఓడిపోయింది. తర్వాత చూస్తే ఏమవుతుంటే ఆ యుద్ధం గురించి ఒక మోడల్ చూశాను నేను బెంగాల్ మ్యూజియంలో. ఇటు బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ ఉంది మోడల్లో, అటు ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం మ్యూజియం పోయి చూస్తే వీళ్ళు ఎవరు లేరు, అందరూ పోయినరు. కానీ అప్పుడు మాత్రం యుద్ధంలో తలలు నరుక్కున్నారు. ఏమొచ్చింది? ఏమి రాలేదు. ఈ తలలు నరుక్కునే సంస్కృతి మనం వద్దు. శాంతి కావాలి, పరస్పర సహకారం కావాలి. సహకారం వల్ల వచ్చే తరాలకు రానున్న తరాలకు మనకు మంచి సమాజాన్ని అందియాలి, మంచి సొసైటీని అందియాలి. ఎట్లయితే మన ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల మంచి కోసం పనిచేస్తామో ఇప్పుడున్న పాలకులు కూడా వచ్చే తరాన్ని మంచి తరం కోసం పనిచేయాలి. రాజకీయ నాయకుడు వచ్చే ఎలక్షన్ల గురించి ఆలోచిస్తాడట, ఒక ఉన్నతమైన ప్రజానాయకుడు వచ్చే తరం గురించి ఆలోచిస్తాడట. అది తేడా. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటు వేయాలి. దేశ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి. రేపటి సమాజాన్ని తీర్చిదిద్దాలి. ఇది నా మెసేజ్. నేను హిస్టరీ టీచర్గా ఈ విషయం చెప్తున్నాను. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బేబీ ఆర్ట్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.